మనుషుని యొక్క ప్రాణము దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఆ ప్రాణం పోకుండా ఉండాలి అంటే ఈ ఒంటిలో ఉన్న రోగం పోవాలి. ఈ రోగమే ప్రాణాన్ని పట్టుకుని పోయే దోత. రోగమే ప్రాణాన్ని ఎత్తుకుపోయేది. ఎవరనుకుంటున్నారు? ఇంట్లో ఉన్న ఒక స్త్రీని మూర్ఖుడైనటువంటి వాడు, బలం కలిగిన వాడు జుట్టు పట్టుకుని బయటకు ఎలా ఈడ్చుకొని వచ్చి రోడ్డు మీద పడవేసి కొడతాడో బలహీనరాల్ని, అలాగే ఈ దేహాన్ని రోడ్ల మీద పడేసి ఈడ్చి కొట్టి ఇష్టానుసారంగా బీభత్సం చేసినట్టు చేసేది ఏమిటంటే ఈ శరీరాన్ని రోగాలు చేస్తాయి. అలా ఈ రోగము విడిచిపోవాలి అని అంటే ఆ రోగము కన్నా ఇప్పుడు జుట్టు పట్టుకొని ఏడవబడి రోడ్ల మీద బీభత్సం చేయబడుతున్న ఆ స్త్రీని ఆ దుర్మార్గుడైన వాని చేతుల్లో నుంచి విడిపించాలంటే ఆ దుర్మార్గుడి కన్నా బలవంతుడైనటువంటి వాడైతే మాత్రమే ఆ దుర్మార్గుని చేతుల్లో నుండి ఆ స్త్రీని విడిపించగలుగుతాడు. అలాగుననే ఈ వ్యాధులు, ఈ జబ్బులున్నాయే, నానావిధ వ్యాధులు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఊపిరితిత్తు జబ్బులు, మొలల జబ్బులు, షుగర్ జబ్బులు, ఏమండి క్యాన్సర్ జబ్బులు, అనేక రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయే. ఈ వ్యాధులు అనేటువంటి ఈ దుర్మార్గపు శక్తిని ఎవరయ్యా పట్టుకొని విదిలించి విసిరి అవతల పడవేసి పొమ్మని చెప్పగలిగే బలవంతుడు ఎవరయ్యా అని అంటే ఇప్పుడు నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే రోగులను స్వస్థపరిచేవాడు. ఆయన ఒక్కడు మాత్రమే మనిషి యొక్క ప్రాణమును పోకుండా కాపాడగలిగేటువంటి పరిశుద్ధుడైన దేవుడు. రాణిమ్మ గారు వీరు కొరగొండ నుంచి రావడం జరిగింది. ఈమెకి వెన్నులో బోన్స్ అరిగిపోయినటువంటి పరిస్థితి కారణంగా విపరీతమైన నొప్పి, బాధ పడుతూ ఉండేవారట. అయితే నమ్మికతో నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనగా దైవజనులు తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థన చేసి ఇచ్చిన అంజూర పండును నేను విశ్వాసంతో తింటూ ఉండగా దేవాది దేవుడు నెల నెల జరుగుతూ ఉండగా నాకున్న నొప్పి, బాధ తీసివేశాడు. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను యథావిధిగా నా పనులన్నీ కూడా నేను చేసుకోగలుగుతున్నాను, ఎవరి మీద ఆధారపడకుండా. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేశాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి రాణిమ్మ గారు సాక్ష్యం పంచుకోవడం మాత్రమే కాకుండా ఒక కార్యక్రమం, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంకమ్మ గారు వీరు, ఈమెకి 6 మాసాలుగా ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారట. అయితే నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించారు. ఆ మరుసటి నెలలో ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుంటానని తీర్మానం చేసుకుని ఉన్నారు. దైవజనులు తైలం పోసి అభిషేకించగా ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 6 మాసాలుగా తనను బాధిస్తున్నటువంటి ఓవర్ బ్లీడింగ్ సమస్య ఏదైతే ఉందో అది నివారణ అయిపోయింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వీరున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్గా అంతా కూడా మార్చబడి ఉన్నది. ఆ మరుసటి నెలలో తాను తీర్మానం చేసుకున్న ప్రకారంగా టీవీ కార్యక్రమానికి వీరు స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. దేవునికే మహిమ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ
బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.